విద్యతో పాటు పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధిత అధికారులు అనునిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా సంక్షేమ శాఖల అధికారులు ఆర్సీఓలతో జిల్లా కలెక్టర్ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లాలోని 75 సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల విద్యాభ్యాసం, అలాగే భోజన వసతులు, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. చలికాలం సీజనల్ వ్యాధులు నివారణకై రోజు పరిశుభ్రంగా ఉండేందుకు సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు స్నానానికి వేడి నీటిని అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో లేని విధంగా మన వరంగల్ జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి కొత్త ఒరవడి తీసుకువచ్చేందుకు వచ్చే విద్యా సంవత్సరానికి హాజరు శాతం పెంచేందుకు మౌలిక వసతుల కల్పనలో తీసుకోవలసిన జాగ్రత్తలపై తరచూ సమీక్షలు నిర్వహించి అధికారులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు సమర్పించేలా సంస్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామ్రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పెద్దిరెడ్డి భాగ్యలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు, ఆర్సీఓలు పాల్గొన్నారు.